అంతా నా ఇష్టం, చెప్పింది వినకపోతే మీకే కష్టం. కమలాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఓ అధికారి నిర్వాకం. ఈ ఆఫీసర్ వచ్చినప్పటి నుండి సెక్రటరీలకు తిప్పలే. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి సెక్రటరీలది. జీపీల వారీగా నెల నెలా వసూళ్లు. ఇస్తే ఓ లెక్క, ఇవ్వకపోతే ఇంకో లెక్క. ఇబ్బందులు పడలేక టీపీఓకు ఫిర్యాదు చేసిన సెక్రటరీలు. ఒక్క కార్యదర్శులు కాదు, ఈ ఆఫీసర్ మాకొద్దని సర్పంచులు కూడా ఫిర్యాదు. అయినా చర్యలు శూన్యం. తనిఖీలు, ఇతర సమస్యల సాకుతో కార్యదర్శులపై ఇబ్బందులు. గత ఎంపీడీఓ నుండి ఇదే తంతు. మరి కొత్తగా వచ్చిన ఎంపీడీఓ ఏం చేస్తాడో? ఉదయాన్నే ఊళ్లలో ఉన్నామని, పనులు చేయిస్తున్నామని ఫోటో దిగి పెద్ద ఆఫీసర్కు పోస్ట్ చేస్తే గాని వాళ్ల విధులు సాగవు. ఊళ్లలో చెత్తా చెదారం మొదలుకొని నీళ్ల సరఫరా, ఇతరత్ర పనులన్నీ వాళ్లే చేయించాలి. వాళ్లే గ్రామాల్లో, గ్రామ పంచాయతీల్లో పనులు చేపట్టే పంచాయతీ కార్యదర్శులు. ఒకప్పటి లెక్కలేదు. వీళ్ల పనులు వచ్చామా వెళ్లామా పరిస్థితిలో ఒకప్పుడు ఉండేది. టెక్నాలజీ పుణ్యమా అని ప్రతిరోజు విధుల్లోకి హాజరై ఫోటో దిగి పొద్దంతా పనిచేస్తే కానీ పెద్ద ఆఫీసర్ మెచ్చుకునే పరిస్థితి. ఇదంతా ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? వీళ్ళు ఇంత కష్టపడ్డా వీళ్లపై ఆఫీసర్ మెచ్చుకోకున్నా పర్వాలేదు, కానీ ఇబ్బందులకు గురి చేస్తే ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి వీళ్లది. అట్లాంటి పరిస్థితి కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు నెలకొంది. పంచాయతీ కార్యదర్శులపై పర్యవేక్షణ చేసే ఓ అధికారి వీరిపై పెత్తనం సాగిస్తూ కొంతకాలంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆ పెత్తనం కాస్త రోజురోజుకు పెరిగిపోయి వాళ్ల దగ్గర నుండి నెల నెలా కొంత డబ్బులు వసూలు చేసే స్థాయికి ఎగబాకింది. పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న పనులను, గ్రామాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలను, మౌలిక సదుపాయాల కల్పనపై పర్యవేక్షణ చేయాల్సిన ఈ అధికారి తనిఖీల పేరిట పంచాయతీ కార్యదర్శులను ఇబ్బందులకు గురిచేస్తూ సమస్యల సాకుతో డబ్బులు వసూలు చేస్తున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీ కార్యదర్శి విధుల పట్ల కొంత నిర్లక్ష్యంగా ఉన్నా ఇతర సమస్యల కారణమైన బిల్లుల విషయంలో కూడా ఈ అధికారి జోక్యం చేసుకుని ఇబ్బందులకు గురిచేసే దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యలను సాకుగా చేసుకుంటున్న ఈ అధికారి పంచాయతీ కార్యదర్శుల నుండి నెల నెలా కొంత అమౌంట్ తీసుకుంటున్నట్లు కార్యదర్శులు ఆరోపిస్తుండటంతో పాటు ఈమె తీరు నచ్చక గతంలో జిల్లా డిపిఓ ఆఫీసర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఆఫీసర్ తీరుపై పంచాయతీ కార్యదర్శులే కాదు, గ్రామాల సర్పంచులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఆమె చేస్తున్న తీరుపై గతంలో ఉన్న ఎంపీడీఓతో పాటు ఉన్నతాధికారికి కూడా ఈ ఆఫీసర్ మాకొద్దని విన్నవించుకున్న సందర్భం ఉందంటే ఆఫీసర్ తీరేంటో మీకు అర్థమైపోతుంది. పెట్రోల్, ఇతర ఖర్చులకంటూ పంచాయతీ కార్యదర్శుల నుండి డబ్బులు వసూలు చేయడంతో పాటు సమాజం కోసం పాటుపడే విలేకరుల పేరిట కూడా డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయట. అంతేకాకుండా కొంతమంది తక్కువ కమ్యూనిటీకి చెందిన పంచాయతీ కార్యదర్శులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు తనకు అనుకూలంగా ఉన్న వారి పట్ల ఒక విధంగా, లేని వారి పట్ల మరో విధంగా వ్యవహరించేదట. ఈ అధికారి తతంగానికి 2-3 పంచాయతీలకు చెందిన కార్యదర్శులు వంత పాడుతూ వినని కార్యదర్శుల పట్ల ఇబ్బందులకు గురి చేయడం, వారిని గాడిలోకి తీసుకురావడం చేయడం జరుగుతుంది. ఉన్నతాధికారిని అన్న ఫీలింగ్తో ఇష్టం వచ్చినట్లు అధికారి ప్రవర్తించదని, అధికారి తీరుపై మండలంలోని ప్రజాప్రతినిధులు, లీడర్లు సైతం అసహనం వ్యక్తం చేసినప్పటికీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి చర్యలకు ముందుకు రావడం లేదు. ఎన్నికల తర్వాత అధికారి తీరుపై ఉన్నతాధికారులకు నేరుగా కంప్లైంట్ చేసేందుకు బడా నేతలు సిద్ధమవుతుండగా ఇప్పటి వరకు చేసిన విధుల చిట్టా రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో విధులు నిర్వహించిన ప్లేస్లోనూ ఈ అధికారి తీరు అట్లనే ఉండేదన్న ఆరోపణలు సైతం లేకపోలేదు. ఇంత జరుగుతున్నా, పలు పత్రికల్లో వార్తా కథనాలు ప్రచురితం జరుగుతున్నా స్థానిక ఎంపీడీఓ గానీ, జిల్లా ఆఫీసర్ గానీ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో చర్యలు ఏమైనా ఉంటాయా, లేదంటే ఆఫీసర్లు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తారా అన్న సందేహాలు పంచాయతీ కార్యదర్శుల్లో నెలకొన్నాయి. ఆఫీసర్ల చర్యలు ఉంటాయా, లేదంటే ఈ ఆఫీసర్ తీరులో మార్పు జరుగుతుందా? వేచి చూడాలి మరి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ఆరోగ్యవంత వాతావరణాన్ని నెలకొల్పుదాం. మనం ఆరోగ్యంగా ఉన్నాం, మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం, మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.